జగ్గారెడ్డి పట్టణంలో వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అతిథి గృహం వద్ద జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. జై వాసవి జై జై వాసవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వేడుకలలో టీజేఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో కలెక్టర్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణచందర్, కార్యదర్శి నామా భాస్కర్, వాసవి మహాసంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుల్లూరి ప్రకాష్, చందా శ్రీధర్, ఇరుకుల ప్రదీప్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, ఏనుముల సంతోష్ పాల్గొన్నారు. 500 క్రితం అమ్మ జన్మదినం 4564 సంవత్సర జయంతి సందర్భంగా తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్యులు, గుప్తాలు, శెట్టిలు, వైశ్యులను ఆయా రాష్ట్రాల నుంచి పోల్చుకుంటారు. కాబట్టి జనరల్గా వైశ్యులను కోమట్లుగా అంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా వైశ్యులలో ఇమిడి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ఎంత గుప్తాలు అంటారు, తమిళనాడు అయితే శెట్టిలు అంటారు, మహారాష్ట్ర అయితే బజాజ్ అంటారు, అలాగే జైన్ మతస్థులు ఉన్నారు. ఇట్లా రకరకాల వైశ్యులు కోమట్లలో భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్య వైశ్యుల మనోభావాలకు కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరి మంత్రుల యొక్క సహకారంతో ఈ తెలంగాణలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు సదా మేము ఆర్యవైశ్యులం అందరం కూడా మీ అందరికీ ఎంతో కృతజ్ఞతాభివందనం తెలియపరుస్తూ ఈ జయంతి పురస్కరించుకొని శ్రీ గౌరవనీయులు శ్రీ దామోదర్ రాజసింహ గారు, మా జిల్లా మంత్రివర్యులు ఈరోజు మా ఆలయంకు వచ్చి వారు పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కాకుండా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, అలాగే కౌన్సిలర్లు, అలాగే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా అమ్మవారి కృప ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి మనకాలను కోరుకుంటూ ఈ శాఖని క్రీడా శాఖ వాళ్ళకి
అంటే యోజన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా మీకు మీ కుటుంబానికి అమ్మవారి యొక్క దీవెనలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరించింది. మన అన్నాటి మహాత్మా గాంధీ నుంచి ఈ రోజు జయంతి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇచ్చింది కాబట్టి మేము పార్టీకి విధాలుగా మేమందరం అండగా ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. వాసవి మాత శ్రీ కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలకు హాజరైనటువంటి తోపాజీ అనంత కిషన్ గారికి, అదేవిధంగా ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీ విజయలక్ష్మి మేడం గారికి, వేదికపైన ఆర్యవైశ్య కుల పెద్దలందరికీ, వేదికమైన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యుల ఇరవేల్పుగా కులదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జిల్లా యోజన మరియు క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుండి అనేక రాజవంశాల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నారు. వారి అంశాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ప్రస్తుతం ఆర్యవైశ్య కులస్తులు అందరూ అమ్మవారిని ఎంతో పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి పేరుతో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. దీంతోపాటు ఎన్నో రోజుల నుంచి వారికి చిరకాల కోరిక అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలనే కోరికను గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ఆర్యవైశ్య కులస్తులకు కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య కులస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
14వ జయంతి సందర్భంగా అందరూ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఒక అమ్మవారికి కూడా మనం విలువ ఇచ్చినట్టు అమ్మవారు మనందరికి మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆశీస్సులు అందజేయాలని ఈ ప్రభుత్వం మరి ప్రకటించడం చాలా సంతోషం. మహిళలకు ఇంకా ఉత్సాహపరుస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని మరి అమ్మవారు ఇంకా మంచి ఆశీర్వాదించి ముందుకు నడపాలి. అలాగే మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరి పట్టుబట్టి మరి ఈ వాసవి మాత జయంతి రోజు ప్రకటించాలి, మాకు కూడా సమాజంలో మంచి అంటే ప్రభుత్వం తరఫున మాకు కూడా గుర్తింపు రావాలని అడగడం, మరి అక్కడున్న క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి అందరూ కూడా సమైక్యంగా మరి తప్పకుండా అమ్మవారిని మనం మంచి మనసులో కొలవాలి కాబట్టి అధికారిగా ప్రకటించాలని ప్రకటించడం అందరి తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణంలో ఇంత పెద్దగా మరి ఈ పూజలు కానివ్వండి, అమ్మవారి సేవలు కానివ్వండి పెద్ద ఎత్తున జరుగుతున్న అధ్యక్షులు మరి అనంత కిషన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన కూడా అమ్మవారి సరదా చూడాలని గుర్తించి ప్రభుత్వం ఉపయోగిస్తుంది కాబట్టి అందులో భాగంగానే నేను ఇక అమ్మవారిని జరుపుకోవడం అందిస్తున్నాను. ప్రజలందరికీ అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోపాలి అందరికి మరియు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.